రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఈరోజు వీకోటాలో మార్కెట్లో విక్రయించిన టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో బెల్ట్ చిక్కుడు వచ్చేసి 36 రూపాయలు, సన్న చిక్కుడ 50 రూపాయలు, పెన్సిల్ కిలో 25 రూపాయలు, వైట్ బీన్స్ 20 నుండి 23 రూపాయలు, మిర్చి కిలో 45 నుండి 58 రూపాయలు, ఇక బీరకాయ వచ్చేసి కిలో వచ్చేసి 10 నుండి 15 రూపాయలు, కాకరకాయ పెద్ద కాకరకాయ వచ్చేసి 15 రూపాయలతో అండి 16, 17, పన్నీర్ కాకరకాయ కిలో వచ్చేసి 15 నుండి 22 రూపాయలు, సొరకాయ కిలో 15 రూపాయలు, పాల్యం వంకాయ 20 నుండి 24, ఇక వరి వంకాయ విషయానికి వస్తే కిలో వరి వంకాయ వచ్చేసి 15 రూపాయలతో అండి 18 రూపాయలు, స్వీట్ కార్న్ A1 గ్రేడ్ వచ్చేసి 20 నుండి 24 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక ముల్లంగి విషయానికి వస్తే కిలో ముల్లంగి వచ్చేసి 8 రూపాయలు, బెండకాయలు కిలో వచ్చేసి 30 రూపాయలు, అనపకాయలు కిలో 50 రూపాయలు, కందికాయలు కిలో 52 రూపాయలు, అలసంద కిలో 42 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల బస్తా వచ్చేసి మనకు 200 నుండి 250 రూపాయల వరకు కూడా బ్యాగ్ పలకడం అయితే జరిగింది. ఇక దోసకాయ విషయానికి వస్తే 18 కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి 100 రూపాయల నుండి 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక క్యాబేజ్ విషయానికి వచ్చేసరికి 35 కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి మనకు 200 నుండి 270 వరకు కూడా టాప్ క్వాలిటీ పలకడం అయితే జరిగింది. ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే 47 కేజీల బంగాళాదుంపల బ్యాగ్ వచ్చేసి 1200 నుండి 1400 దాకా పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన పలు రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. ఇక టమాటో విషయానికి వస్తే 275 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. శాంపుల్ కాయలు మిగతా అంతా కూడా 210 రూపాయల దాకా 15 కేజీల బాక్స్ పలకడం అయితే జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించే వివరాలన్నీ కూడా రైతే రాజు ఛానల్ రైతుల కోసము ఈ వీడియోస్ అంతా అప్లోడ్ చేయబడుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు సాయంకాలం 3 గంటలకు వీకోటా మార్కెట్లో యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. థ్యాంక్ యూ.